తల ఎంఎస్ ధోని గ్రౌండ్లో లేడు. రవీంద్ర జడేజా లాంటి సీనియర్ల అండలేదు. దీంతో వారి స్థానాల్లో ఆడేదెవరు? మొత్తంగా ఈసారి పూర్తిగా కొత్త కుర్రాళ్లతో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్తో ఎలా తలపడబోతుంది? నిజానికి సోమవారం జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఒక పెద్ద వింత జరగబోతుంది. నిన్నటి దాకా రాజస్థాన్కు కెప్టెన్గా ముందుండి నడిపించిన సంజు శాంసన్ ఇప్పుడు అదే టీంపై చెన్నై ఓపెనర్గా బరిలోకి దిగబోతున్నాడు. దీంతో తన పాత టీం రాజస్థాన్ రాయల్స్ పై సంజు శాంసన్ ప్రతీకారం తీర్చుకుంటాడేమో చూడాలి. మరోవైపు వేలంలో భారీ ఆశలతో సిఎస్కే జట్టు 14 కోట్ల రూపాయల చొప్పున భారీ ధర పెట్టి కొన్న కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ లాంటి కుర్రాళ్ళు ఈ మ్యాచ్తోనే ఐపీఎల్ను షేక్ చేయబోతున్నారా? అసలు ధోని లేని చెన్నై ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ఈ మ్యాచ్లో ధోని స్థానంలో మ్యాచ్ను ఎవరు ఫినిష్ చేయబోతున్నారు? ఇన్ని ఉత్కంఠల మధ్య ఈ మ్యాచ్కు వర్షం ముప్పు కూడా పొంచి ఉండడం ఆందోళన కలిగిస్తుంది. అసలు ఈ మ్యాచ్కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది? రెండు జట్ల మధ్య ఉన్న గత రికార్డులు ఏం చెబుతున్నాయి అనే అంశాలను ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. ముందుగా రెండు జట్ల మధ్య ఉన్న గత రికార్డుల గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు 31 మ్యాచ్ల్లో తలపడ్డాయి. చెన్నై 16 మ్యాచ్లో గెలిస్తే రాజస్థాన్ 15 మ్యాచ్ల్లో గెలిచింది. దీనిని బట్టి ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే మొత్తంగా చెన్నైకి స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ గత 10 మ్యాచ్ల్లో మాత్రం రాజస్థాన్ పూర్తిగా డామినేట్ చేసింది. ఎందుకంటే గత 10 రాజస్థాన్ ఏకంగా 8 గెలిచింది, చెన్నై 2 మాత్రమే గెలిచింది. ఇక ఈ మ్యాచ్ కు పిచ్ రిపోర్ట్ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు గువాహటిలోని బరస్పారా క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. గువాహటి పిచ్ సాధారణంగా బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ బంతి బ్యాట్ పైకి చాలా చక్కగా వస్తుంది. బౌండరీలు కూడా మిగతా స్టేడియాలతో పోలిస్తే కొంచెం చిన్నవిగా ఉంటాయి. కాబట్టి 4లు 6ల వర్షం కురవడం ఖాయం. ఈ గ్రౌండ్ లో జరిగిన గత మ్యాచ్లను బట్టి చూస్తే మొదట బ్యాటింగ్ చేసిన టీం కనీసం 190 నుంచి 200 పైగా స్కోర్ చేస్తేనే సేఫ్ గా ఉంటుంది. అంతకంటే తక్కువ స్కోర్ చేస్తే చేజింగ్ చేసే టీం కు విజయం సులువు అవుతుంది. గువాహటిలో సాయంత్రం వేళలో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రెండోసారి బౌలింగ్ చేసే టీంకి బంతిని గ్రిప్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా మోటో బౌలింగ్ ఎంచుకొని చేజింగ్ చేయడానికి మొగ్గు చూపుతాడు. ఇక్కడ కొత్త బంతితో ప్రారంభంలో కొంచెం స్వింగ్ దొరికే అవకాశం ఉంది. ముఖ్యంగా లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఖలీల్ అహ్మద్ వంటి వాళ్ళు పవర్ ప్లేలో కీలకం కన్నారు. పిచ్ ఫ్లాట్ గా ఉండడం వల్ల స్పిన్నర్లకు పెద్దగా టర్న్ దొరకదు. కాబట్టి నూర్ అహ్మద్ లాంటి స్పిన్నర్లు చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. కాగా ఈ మైదానంలో ఇప్పటి వరకు 6 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. అందులో మోటో బ్యాటింగ్ చేసిన జట్లు 3 సార్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు 2 సార్లు గెలిచాయి. ఒక్క మ్యాచ్ లో ఫలితం తెలియలేదు. ఈ మైదానంలో చెన్నై, రాజస్థాన్ జట్లు ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి తలపడ్డాయి. ఆ ఒక్క మ్యాచ్ లోనూ రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఈ మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. పగటిపూట వర్షం కురిసే అవకాశం 30% ఉండగా రాత్రి మ్యాచ్ జరిగే సమయంలో అది 55% పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ వర్షం ఆటంకం కలిగిస్తే డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఓవర్లు తగ్గించి మ్యాచ్ నిర్వహిస్తారు. అది కూడా సాధ్యం కాకపోతే మ్యాచ్ పూర్తిగా రద్దవుతుంది. మ్యాచ్ సమయంలో గరిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉంది. గాలిలో తేమ 74% వరకు ఉంటుంది. దీనివల్ల ఆటగాళ్లకు కొంచెం ఉక్కపోతగా అనిపించవచ్చు. ఈశాన్యం వైపు నుంచి గంటకు 5 మైళ్ళ వేగంతో గాలులు వీస్తాయి. ఇక ఇప్పుడు ఈ మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో మాట్లాడుకుందాం. ఓపెనర్ గా సంజు శాంసన్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆడుతున్నారు. సిఎస్కే మేనేజ్మెంట్ కూడా ఈ విషయాన్ని ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న సంజు శాంసన్ పవర్ఫుల్ అటాకింగ్ గేమ్ ఆడడంతో పాటు ధోని లేని లోటును కీపర్ గా భర్తీ చేస్తాడు. మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ అతనికి మద్దతునిస్తూ భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. అలాగే అతని కెప్టెన్సీ కీలకం కానుంది. వన్డౌన్ లో ఆయుష్ మాత్రే ఆడతాడు. డొమెస్టిక్ క్రికెట్ లో అదురుకొట్టిన ఈ ప్రామిసింగ్ యంగ్ టాలెంట్ మాత్రే అండర్-19 భారత జట్టును కెప్టెన్ గా విజయవంతంగా నడిపిస్తున్న సంగతి తెలిసిందే. మిడిల్ ఆర్డర్ 360 డిగ్రీస్ తో హిట్టింగ్ చేయగల సత్తా ఉన్న ఎక్స్ప్లోజివ్ ప్లేయర్ డేవల్ బ్రేరిస్ 4వ స్థానంలో, స్పిన్నర్లపై విరుచుకుపడే చెన్నై మెయిన్ వెపన్ పేస్ ఆల్రౌండర్ శివం దుబే 5వ స్థానంలో ఆడున్నారు. ఇక ధోని స్థానంలో ఫినిషర్ గా యంగ్ సెన్సేషన్ కార్తిక్ శర్మను 6వ స్థానంలో ఆడించున్నారు. అంచనాలకు తగ్గట్టుగా ఆడితే ఈ కుర్రాడు ధోని స్థానాన్ని భర్తీ చేయగలడు. రవీంద్ర జడేజా స్థానంలో అచ్చం అతనిలాగే ఆడే యువ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ ప్రశాంత్ వీర్ను 7వ స్థానంలో ఆడించున్నారు. ఈ కుర్రాడికి కూడా జడేజా స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉంది. ఈ ఇద్దరిని వేలంలో సిఎస్కే మేనేజ్మెంట్ ఎంతో నమ్మకంతో 14.2 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేసి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇక 8వ స్థానంలో లోయర్ ఆర్డర్ లో భారీ షాట్లు ఆడడంతో పాటు ఎక్స్ట్రా పేస్ బౌలింగ్ ఆప్షన్ ఉన్న జెమీ ఓర్టన్ ఆడున్నాడు. ప్రధాన పేసర్గా ఖలీల్ అహ్మద్, మ్యాట్ హెన్రీ ఆడనున్నారు. ప్రధాన స్పిన్నర్ గా నూర్ అహ్మద్ ఆడతాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా టాస్ ఫలితం, మ్యాచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ లో అవసరం అనుకుంటే సర్ఫరాజ్ ఖాన్ లేదా ఉర్విల్ పటేల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా దించొచ్చు. బౌలింగ్ లో అవసరం అనుకుంటే స్పిన్నర్ రాహుల్ చాహర్ లేదంటే పేసర్ ముఖేష్ చౌదరిని వాడుకునే అవకాశం ఉంది. అయితే ఈ మ్యాచ్ కు చెన్నై ప్లేయింగ్ 11 ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.